ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్. ఆయన మూవీస్ అన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాన్సెప్ట్సే. అలా లాస్ట్ 2 years నుంచి డైరెక్టర్ అనిల్ రావిపూడితో కంబ్యాక్ ఇస్తూ వస్తున్నారు. అలానే ఈ సంక్రాంతికి కూడా సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో వచ్చేసారు. మరి ఆ మూవీ ఎలా ఉంది తెలుసుకుంటూ పోలా. స్టోరీ ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేసే మన హీరో ఆ నిజాయితీ వల్లనే తన జాబ్ను పోగొట్టుకుంటాడు. ఆ జాబ్ పోయాక ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె ఊరిలోనే సెటిల్ అయిపోతాడు. అయితే హైదరాబాద్కి వచ్చిన ఫేమస్ టెక్నాలజీ బిజినెస్ ఐకాన్ అవసరాల శ్రీనివాస్ ఎలా కిడ్నాప్ అయ్యాడు, తనను కిడ్నాప్ చేసే మ్యాటర్లో మన హీరో ఎలా ఎంటర్ అయ్యాడు, ఆ టైంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన మీనాక్షి చౌదరికి లింక్ ఏంటి, అలాగే అక్కడ జరిగిన హంగామా, ఇవన్నీ కూడా మీరందరూ మూవీకి వెళ్ళి చూడాల్సిందే. ఈ మూవీ కామెడీ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ విషయంలో అయితే తక్కువ చేయలేదు. అనిల్ రావిపూడి ఎప్పుడు చేసే క్రింజ్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్తో సినిమాని కొంచెం ఎంటర్టైనింగ్గా లాగాడు. అయితే ఈ మూవీ హీరో వెంకటేష్, హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి అండ్ రిమైనింగ్ ఆర్టిస్ట్ ఇంకా బీమ్స్ మ్యూజికల్ సాంగ్స్తో మంచి కలర్ఫుల్గా వెళ్ళింది. అనిల్ రావిపూడి ఒకే స్టోరీ లైనప్తో రావడం రొటీన్ అయిపోయింది. సెకండ్ హాఫ్ అంతా కొంచెం స్లోగా వెళ్తుంది. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చుతుంది. ఎందుకంటే ఆ క్రింజ్ కామెడీకి దొర్లి పొర్లి నవ్వేది వాళ్ళే కాబట్టి.